రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. చివరి రోజు అయిన వ్యాలంటైన్స్ డే గురించి చాలామంది ఎదురు చూస్తారు. ఆ రోజు అసలు ఈ రోజు అన్నమాట. అయితే ప్రేమ అనేది ఫలానా రోజులో ఫలానా టైంకే పుట్టాలని ఏమీ లేదుగా. ఏ రోజు అయినా పుట్టచ్చు, ఏ సమయంలోనైనా పుట్టచ్చు. అలాంటి ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా రోజు కావాలా అంటే అది అవసరం లేదు, ఎప్పుడైనా వ్యక్తపరచవచ్చు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి మనం. ముందుగా వ్యాలంటైన్ వీక్ గురించి ఫిబ్రవరి 7 రోజ్ డే, 8 ప్రపోజ్ డే, 9 చాక్లెట్ డే, 10 టెడ్డీ డే, 11 ప్రామిస్ డే, 12 హగ్ డే, 13 కిస్ డే, 14 వ్యాలంటైన్స్ డే. అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని మనకు తెలుసు. ఆ రోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే. క్రీస్తు శకం 270 రోమ్లో వ్యాలంటైన్స్ డే అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవాడు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎలాంటి వ్యక్తులకు అయినా సరే ప్రేమ వెంటుంటే జీవితం గడిచిపోతుందనుకునేవాడు. అలానే భావించి యువతీ యువకులు ప్రేమించాలని ప్రోత్సహించేవాడు. దీంతో అతనికి యువతలో ఎంతోమంది అభిమానులుగా మారారు. అందులో ప్లాటియస్ కూతురు కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియస్ దేశానికి వెలుగునివ్వాలని భావించే యువతను ప్రేమ పేరుతో ఆటలాడిస్తావా అంటూ ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించాడు. ఇలా జరిగిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత అంటే దాదాపు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజును ప్రేమికుల రోజుగా చేసుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలాంటి సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. ఇలాంటి రోజు అవసరమా అని కామెంట్ చేసేవారు కూడా ఉన్నారు. కొన్ని సంస్థలు అయితే ఆ రోజున ఏ జంటలు కనిపిస్తే వారికి పెళ్లిళ్ళు చేసేస్తుంటారు. ఇది మనం అంతా న్యూస్లో చూసే ఉంటాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రేమలకు మెచ్యూరిటీ ఉండడం లేదు. అంటే చిన్నతనంలోనే ప్రేమించడం, మర్చిపోవడం, కెరీర్ ఎదుగుదల లేకపోవడం వంటివి ఆకర్షణే నిజమైన ప్రేమ అనుకొని అపోహపడి అనర్థాలు తెచ్చుకుంటున్నారు. దీని నుంచి మార్పు రావాలి. ప్రేమ గురించి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రేమ అంటే ఎలా అయినా వారిని పొందాలనుకోవడం కాదు. ఇలాంటి వారి వల్లే హత్యలు, ఆత్మహత్యలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. ప్రేమ అనే అందమైన భావనను అంతే అందంగా ఉంచాలి, అంతేకాని దానికి క్రైమ్ న్యూస్లా మార్చొద్దు. కొంతమంది ఈ విషయంలో ఆడవారంతా ఇంతే, మగవారంతా ఇంతే, నిజమైన ప్రేమను పట్టించుకోరు అన్నట్లు ఒకే వైపు మాట్లాడతారు. అది ఎప్పటికీ నిజం కాదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా వారి సర్ది చెప్పుకొని ఒకటవుతారు, పెద్దవారిని ఒప్పిస్తారు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు కూడా ఉండవేమో. అలాంటప్పుడు అదే ప్రేమతో ఇద్దరు మాట్లాడుకొని పరిష్కారం చూడాలి, కానీ తొందరపడవద్దు. అదే నిజమైన ప్రేమ. మరి మీరేమంటారు? ప్రేమలో ఉండేవారికి ప్రతిరోజు పండుగలాగే అనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి మాసంలో వచ్చే వ్యాలంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకే లవర్స్ ఈ కొత్త వ్యాలంటైన్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ సంబరం ఒక వ్యాలంటైన్స్ డే రోజుకే పరిమితం కాలేదు. ఫిబ్రవరి 14వ తేదీ కంటే ముందు అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి లవర్స్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. దీన్నే వ్యాలంటైన్స్ వీక్ అని కూడా అంటారు. ఈ 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ సమయంలో తమ భాగస్వామికి తమ ప్రేమను ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటారు. అంతేకాదండో ఈ ప్రేమలో పడిన వారంతా కవులుగా మారిపోయి తమదైన శైలిలో వర్ణిస్తూ ఉంటారు. తమ ప్రేయస్ని లేదా ప్రియుడిని పొగుడుతూ ప్రాసలు, అక్షరమాలతో ప్రేమ గురించి గొప్పగా వివరిస్తుంటారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే వ్యాలంటైన్స్ డే గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో వ్యాలంటైన్ స్టోరీనే బాగా హైలైట్ అయింది. ప్రేమను మించిన ఆయుధం క్రీస్తు శకం 270లో ప్రేమ సిద్ధాంతాన్ని మత గురువు వ్యాలంటైన్ యువతకు బోధించేవాడట. హింస, స్వార్థం, ద్వేషం వంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని ఆయన నమ్మడు. అందుకే ఆనాటి క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్ రోమ్ నగరంలో నివసిస్తూ నిత్యం యువతకు మధ్య ప్రేమ పెట్టేలా అనేక ప్రయత్నాలు చేసేవాడు. అంతేకాదు ప్రేమలో పడిన వారికి, ప్రేమలో మునిగిపోయిన వారికి దగ్గరుండి వివాహం జరిపించేవారట. వివాహాలపై నిషేధం. అయితే అదే కాలంలో రోమ్ నగరాన్ని పాలిస్తున్న క్లాడియస్ అనే రాజు అప్పటికే వివాహంపై నిషేధం విధించారట. క్రూరమైన రాజుగా పేరున్న ఆ రాజుకు వివాహ వ్యవస్థ అంటే ఏమాత్రం ఇష్టం లేదట. తన ముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెచ్చినా కఠినమైన శిక్షలు వేసేవాడట. ఇదే సమయంలో ప్రేమ పెళ్లిలను వ్యాలంటైన్ విపరీతంగా ఎంకరేజ్ చేశాడు.
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేకు బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలన్న ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకుంది. కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత జంతు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఓ నోటీసులో తెలిపారు. అయితే దేశంలోని గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14న కౌ హగ్ డేని జరుపుకోవాలంటూ పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఆవులు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా యానిమల్ బోర్డు గతంలో పేర్కొంది. ఆవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా దేహంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపింది. కాబట్టి గో ప్రేమికులందరూ కౌ హగ్ డేను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా కౌ హగ్ డే సానుకూల విమర్శలతో ఈ అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతుండగా గో ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆవును ఆప్యాయంగా హద్దుకుంటే ఎన్ని ప్రయోజనాలు దక్కుతాయో సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. బీపీ, శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు. మరోవైపు హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఓ ఎన్జీఓ గతేడాది దేశంలో తొలి ఆవు కౌగిలింత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవులను సృష్టించడం, కౌగిలించుకోవడం, పక్కనే కూర్చోవడం, ఆవులకు జాగ్రత్తలు తీసుకోవడం వంటి యాక్టివిటీలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పాశ్చాత్య సంస్కృతి కారణంగా వేద మంత్రాలు కూడా వినబడకుండా పోతున్నాయని కేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటివి జరుపుకోవాలని కోరింది. భారతీయులకు గోవులకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పశు సంక్షేమ శాఖ తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం ఉపసంహరించుకోవడం కూడా ట్రెండింగ్గానే మారింది. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తుంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటుంది. అందుకే ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మధుబాల హిందీ భాషా చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి. స్వతంత్ర అనంతరం కాలంలో ఆమె భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఎంటర్టైనర్లో ఒకరిగా ర్యాంక్ పొందింది. ఇది ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా పెరుగుదలతో సమానంగా ఉంది. 20 సంవత్సరాలకు పైగా సాగిన కెరీర్లో మధుబాల ప్రధానంగా ఒక దశాబ్దం పాటు చురుకుగా ఉంది. అయితే 1969లో ఆమె మరణించే సమయానికి 60కి పైగా చిత్రాల్లో నటించింది. ఢిల్లీలో 1933 ఫిబ్రవరి 14న పుట్టి పెరిగిన మధుబాల తన 8 సంవత్సరాల వయసులో తన కుటుంబంతో కలిసి ముంబైకి మకాం మార్చింది. సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్ర మంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మా స్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలతో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలుగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టింది. 1970లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలు పెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 1998లో వాజ్పేయి మంత్రివర్గంలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్ర మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా నియమితులైనారు. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది, మిజోరాం గవర్నర్గా పనిచేస్తారు. 1952 ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించారు సుష్మా స్వరాజ్. దీక్షా సేథ్ ఒక నటి. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించింది. నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ పొందింది. దీక్షా సేథ్ 1990 ఫిబ్రవరి 14లో ఢిల్లీలో జన్మించారు. హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2011లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. మిరపకాయ సినిమాలో రీచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్స్ గా పనిచేశారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. రీచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. దీక్ష తెలుగులో వేదం సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. చివరిగా టాలీవుడ్ లో రెబల్ సినిమాలో మెరిసింది. ఈ సినిమా తర్వాత ఆమె హిందీ, కన్నడ భాషల్లో నటించింది. ప్రస్తుతం దీక్ష సినిమాలకు దూరంగా ఉంటుంది. 2017 తర్వాత దీక్ష సినిమాలకు దూరమైంది.
అంకుష్ హజ్రా ఒక భారతీయ నటుడు, నిర్మాత, నర్తకి, టెలివిజన్ వ్యక్తి. అతను ప్రధానంగా బెంగాలీ సినిమాల్లో పనిచేస్తున్నాడు. తన కెరీర్లో 20కి పైగా చిత్రాల్లో నటించిన అతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించే మహానాయక్ సమ్మాన్తో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు. పీజూస్ సహా దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం కెల్లా ఫటే హజ్రా యొక్క మొదటి చిత్రం. అతని ప్రధాన విషయం మసాలా చిత్రం ఈడియట్తో వచ్చింది. దీని ద్వారా అతను బెంగాలీ సినిమా యొక్క ప్రముఖ సూపర్ స్టార్లో ఒకడయ్యాడు. రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన పొలిటికల్ థ్రిల్లర్ కానామచిలో ఆనంద బజార్ పత్రిక వార్తా రిపోర్టర్గా తన నటనకు అతను అంచనాలను అందుకున్నాడు. 2014లో అతను ఇండియో బంగ్లా జాయింట్ వెంచర్ అయిన ఆమీ గదు చేయి చేతు మాయ చిత్రంతో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. అంకుష్ హజ్రా ఫిబ్రవరి 14, 1989న బార్దమాన్, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. కుమారవత శ్రీనివాసరెడ్డి. ఆయనను సినీ రంగంలో శ్రీమన్ అని పిలుస్తారు. ఆయన సేతు, ఫ్రెండ్స్, పంచతీర్థం, ఆయుత్ అక్షరం, పొక్కిరి, ఎగన్, మునిటు, కాంచన, గంగా, కాంచనత్రి సినిమాల్లో నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రీమన్ సినీ నిర్మాత ప్రకాష్ రెడ్డి కుమారుడు. శ్రీమన్ 1972 ఫిబ్రవరి 14న తెలుగు కుటుంబంలో జన్మించారు. అతను 1972 తెలుగు చలనచిత్ర కోరడ రన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత 1984 వరకు కొన్ని చిత్రాల్లో పనిచేశాడు. తర్వాత తన విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి తిరిగి వచ్చాడు. తన మామ కేఎస్ రెడ్డి దర్శకత్వం కూడా వహించారు. ఎక్కువగా తన తండ్రి ప్రకాష్ రెడ్డి నిర్మించిన చిత్రాల్లో నటిస్తున్నారు.